ఈరోజు ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా మోత రోహిత్ ముదిరాజు పదవి బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ప్రజలు చెప్పండి, అతి చిన్న వయసులోనే డీసీసీ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు మీరు ఖైరతాబాద్ నియోజకవర్గానికి, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందో వాటి మీద అల్పెరిగిన పోరాటం ఇదే నగరంలో చేసినాము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగరంలో కష్టకాలంలో ఉన్న సమయంలో మేము చేసిన కృషికి ఈరోజు ఫలితంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి ఇంత చిన్న వయసులో ఇటువంటి పెద్ద బాధ్యతను అప్పగించినందుకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు నాపై ఉంచి ఎంత నమ్మకాన్ని అయితే ఉంచి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో తప్పకుండా వారు సంతోషపడే విధంగా, వారు తృప్తిపడే విధంగా కష్టపడి పనిచేస్తారని చెప్పి మాటిస్తున్నారు. త్వరలోని మున్సిపాలిటీ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మరో 6 నెలల్లో. ఎట్లా ఉండబోతుంది ప్రిపరేషన్? ఇప్పటి నుంచే మొదలు పెట్టబోతున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ ప్రిపరేషన్ మొదలు పెట్టినాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బూత్ స్థాయిలో బలపరుస్తాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నాము. పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందో మీరు చూస్తున్నారు, మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించాలని చూస్తున్నారు. వాటి మీద కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఉంటాయి. ప్రజలందరినీ చైతన్యపరుస్తూ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న అభివృద్ధి నిర్ణయాలు వాళ్ళకి తెలియజేస్తూ, అదేవిధంగా అటు కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటి మీద కూడా ప్రజలని మమేకం చేస్తూ చైతన్యపరుస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. ఈ త్వరలోనే ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గానికి కూడా ఒక ఉప ఎన్నిక రాబోతున్నట్టు కూడా ఒక ఇంటి అయితే వస్తుంది. ఇటు దయానంద్ కూడా రిజైన్ చేయబోతున్నారు, మళ్ళీ పోటీ చేయబోతున్నారని. మీ స్టాండ్ ఎట్లా ఉండబోతుంది డీసీ ప్రెసిడెంట్గా? ఎటువంటి ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు. మీరు చూసారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ ఉప ఎన్నిక జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద భారీ మెజారిటీతో గెలుపొందింది. రానున్న ఏ ఎన్నికైనా కానీ, అది ఉప ఎన్నిక కానీ జిహెచ్ఎంసీ ఎన్నిక కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. మొత్తానికైతే తనకు అతి చిన్న వయసులోనే ఇటు డీసీసీ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి మరి కృతజ్ఞత తెలుపుతున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేస్తాను, ఇటు డీసీసీ ప్రెసిడెంట్గా తనకి ఇచ్చిన బాధ్యతను కూడా అన్ని సక్రమంగా నెరవేరుస్తారంటూ కూడా డీసీసీ ప్రెసిడెంట్ మోతే రోహిత్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ జాఫర్తో సతీష్ టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.